చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నూతన వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పాలకవర్గ సభ్యులు అభినందన సభను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ కేసీఆర్ శివనాథ్ రెడ్డి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎట్టెం రఘురాం, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు, టీడీపీ బోర్డు డైరెక్టర్ ఎంఎస్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత వర్గాలకు కుటుంబ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది స్పష్టమైన ఉదాహరణ పేర్కొన్నారు. ఎస్సీ మహిళలకు మార్కెటింగ్ యార్డ్ చేరుకోవడం అనేది ప్రత్యేకంగా నాయకుడు మన కూడా ప్రభుత్వం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీకి అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు అందరూ కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ 6 అనే హామీలు ఇచ్చి హామీల్లో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తా అని మాట ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ కొత్త పెన్షనర్లు అర్హులైన వారికి అందచేయలేదని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 4,000 చొప్పున పెన్షన్ హామీని చంద్రబాబు అమలు చేయకుండా 19,200 కోట్లు బకాయిలు పడ్డారని అన్నారు. నియోజకవర్గంలో సుమారుగా 7,000కు పైగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి వరకు ఉన్న బకాయిలతో పాటు కొత్త పెన్షన్లు మేము మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అలానే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఇప్పటికే 10 లక్షల పెన్షన్లు, అంటే 10 లక్షల మంది అర్హత ఉన్న వాళ్ళు వివిధ కేటగిరీల్లో ఉన్నారు. వారందరికీ కూడా పెన్షన్ ఎగ్గొడుతున్నారు, మోసం చేస్తా ఉన్నారు, మరి వెన్నుపోటు పొడుస్తా ఉన్నారు. ఈ లబ్ధిదారులందరికీ కూడా మీరు మాట ఇచ్చిన విధంగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని అనిగండ్లపాడు శ్రీ చైతన్య హై స్కూల్లో శుక్రవారం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ వేడుకల్లో పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు ప్రదర్శన చేశారు. భోగి మంటలు వేశారు. ముగ్గురు పోటీలు ఏర్పాటు చేసి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి ఎంత గొప్పదో మన పండుగలు తెలియజేస్తారని, కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగల ద్వారా మనమందరం భారతీయులమని చాటి చెప్తామని అన్నారు. All numbers speak by, don't make noise.
క్రెడాయ్ ఎక్స్పోను ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ, ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ క్రెడాయ్ ఎక్స్పోకి సీఎం రావాల్సి ఉందని, ఇటువంటి ఎక్స్పోలను మన సీఎం చంద్రబాబు నాయుడు బాగా ప్రోత్సహిస్తారు. హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే రియల్ ఎస్టేట్ వల్లనే. గత 5 ఏళ్లు ఏదో దొంగతనం చేసినట్లు రియల్ ఎస్టేట్ చేసిన పరిస్థితి. రాజధానిలో భాగం మన విజయవాడ, కొల్లపూడి, పెనమలూరు, గుడిగల ప్రాంతాలు రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందుతుంది. నగరంలో అనేక ఫ్లైఓవర్లు రాబోతున్నాయన్నారు. పోలీసులు ఏమన్నారంటే ఈ గల్లారు కట్టే చలికాలం మనకులో వేయటం వల్లనే కనీసం 1 ఇయర్ నుంచి ఒక ఫ్లాట్ అమ్ముకోలేకపోయారు. బ్యాంక్ వాళ్ళు మీటర్లు కమిటీ వారికి, బ్యాంకర్స్ కి, ఇక్కడికి ఇచ్చేసిన తోటి రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రియల్ ఎస్టేట్ బాగుంటే అన్ని వ్యాపారాలు బాగున్నట్టే. ఆఖరికి రోడ్డు పక్కన హాకర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు అని అంటే రియల్ ఎస్టేట్ బాగున్నట్టే. వాళ్ళ ఆనందంగా నిజంగా మరి ఆ రోజు ఆయన బిల్డర్లకి ఎక్కడైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఎక్కడైతే ఒక సిటీ డెవలప్ అవుతుందో, రియల్ ఎస్టేట్ వల్లే డెవలప్ అవుతుందని మొత్తం సిటీ అంతా కూడా ఆయన ఆ రోజు ఇన్ఫ్రా ఇవ్వడం వల్ల మనం ఇవాళ హైదరాబాద్ సిటీకి బ్రహ్మాండమైన సంస్థలు వచ్చినాయి, ఉద్యోగస్తులు వచ్చారు, వ్యాపారస్తులు వచ్చారు, దేశం నుంచి. వీటన్నిటికీ కూడా అక్కడ రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ కూడా చాలా భారీ స్థాయిలో పెరిగి ఇవాళ దేశంలోనే కొన్ని అగ్రగామి సంస్థలుగా అక్కడ రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ అక్కడ ఏర్పడి చేశారు. కాకపోతే షెడ్యూల్స్ కొంచెం డిస్టర్బ్ అవడం వల్ల వారు రాలేకపోయారు. కానీ ఒకటే చెప్పమన్నారు, నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ చేసినా డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ కి తప్పకుండా వస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో రాబోయే అమరావతి కానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ వారు కష్టపడుతున్న తీరుకు మనందరం కూడా వారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. విజయవాడ బందర్ రోడ్ ఏ కన్వెన్షన్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాపర్టీ షోలో పాల్గొన్న ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ఫౌండర్ వర్ర రఘుబాబు మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ చరిత్రలో నూతన ఒరవడి సృష్టిస్తూ కస్టమర్ కోరే విధంగా వారి కోరిక మేరకు మంచి లొకేషన్ లో వారికి తగిన విధంగా ఫ్లాట్స్ ను తక్కువ ధరకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అండ్ ఫౌండర్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్. రియల్ ఎస్టేట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా నూతన వరవడికి శ్రీకారం చుడుతూ
కస్టమర్ కోరిన విధంగా కస్టమర్ యొక్క బడ్జెట్ లో వాళ్ళ ప్రిఫరబుల్ లొకేషన్ లో కస్టమైజ్డ్ ప్రాపర్టీ సొల్యూషన్ ఇవ్వడానికి మొట్టమొదటిసారిగా మేము విజయవాడ బిఐటిఎస్ రోడ్ లో మా రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ స్టార్ట్ చేశాము. ఎవరైనా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదంటే కనుక ప్రాపర్టీ బై చేయాలనుకున్న వాళ్ళు సో మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మీ బడ్జెట్ కి తగ్గట్టుగా మీ ప్రిఫరబుల్ లొకేషన్ లో కస్టమైజ్డ్ ప్రాపర్టీ సొల్యూషన్స్ ఇస్తాము. ఒక మాటలో చెప్పాలంటే టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ఇస్తామనండి. ఏ ప్రాపర్టీకి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ ప్రాపర్టీ కొనేటప్పుడు ఎటువంటి అప్రిషియేషన్ వస్తుంది అనేది క్లియర్ గా ట్రాన్స్పరెన్సీగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏముందనేది బయర్ కి తెలియజేస్తూ 100% లీగల్ ప్రాపర్టీని బై చేయడానికి కావాల్సిన సపోర్ట్ మేము ఇస్తామండి. సో అది కూడా పూర్తి ఉచితంగా ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా క్రెడైలో మేము స్టాల్ నెంబర్ 35 లో మా సర్వీస్ సెంటర్ స్టాల్ ఏర్పాటు చేసాము. ఇక్కడ విజిట్ చేసి మీ రిక్వైర్మెంట్ మాకు తెలియజేసినట్లయితే ఈ స్టాల్ విజిట్ చేసిన వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు మేము ప్రాపర్టీని అందిస్తాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రఘుబర్లా ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్. మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వం. విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్లో క్రెడై ప్రాపర్టీ షోలో బ్రహ్మఋషి హోమ్ స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ యార్లగడ్డ సాహితీ మాట్లాడుతూ విజయవాడ క్రెడై ప్రాపర్టీ షోలో మేము పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. విజయవాడకు దగ్గరగా కేసరపల్లి, కంకిపాడులో మా ప్రాజెక్టులు ఉన్నాయని, ఐటీ కంపెనీకి ఎయిర్పోర్ట్ కు అతి దగ్గరగా కేసరపల్లిలో ఒక ప్రాజెక్ట్ ఉందన్నారు. సంక్రాంతి లోపు మా ప్రాజెక్ట్ లో ఒక ప్లాట్ బుక్ చేసుకుంటే 10 గ్రాముల బంగారం ఉచితంగా ఇవ్వబడుతుంది. విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ క్రెడై ప్రాపర్టీ షోకి వచ్చి మా స్టాల్ సంప్రదించవలసిందిగా కోరుచున్నామన్నారు. హలో అందరికి గుడ్ మార్నింగ్ అండి. మై నేమ్ ఇస్ సాహితి యార్లగడ్డ, డైరెక్టర్ ఆఫ్ బ్రహ్మఋషి హోమ్స్. వీఆర్ ట్రూలీ హ్యాపీ దట్ వీఆర్ ఏ డైమండ్ స్పాన్సర్స్ ఇన్ క్రెడై 11th ప్రాపర్టీ షో హ్యాపెనింగ్ ఇన్ ఏ కన్వెన్షన్ ఇన్ విజయవాడ. మేము ఇక్కడ క్రెడై ప్రాపర్టీ షోలో స్టాల్ నెంబర్ 9 దగ్గర బ్రహ్మఋషి హోమ్స్ అనే స్టాల్ దగ్గర అవైలబుల్ గా ఉన్నామండి. మా ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ప్రైమ్ లొకేషన్స్ లో కేసరపల్లి అండ్ కంకిపాడులో ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. సో కేసరపల్లి ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఇట్స్ వెరీ ఎలైట్ ప్రాపర్టీస్. హైవే కి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో అండ్ ఎయిర్పోర్ట్ కి 5 minutes దూరంలో ప్రాజెక్ట్ మనకి అందుబాటులో ఉంది. ఈ ప్రాపర్టీ తీసుకుంటే మనకి జస్ట్ సంక్రాంతి లోపల ఆఫర్స్ కూడా నడుస్తున్నాయండి. బుక్ ఏ ఫ్లాట్ అండ్ గెట్ 10 grams గోల్డ్ కాయిన్ ఫ్రీ. మీరు కమ్ అండ్ విజిట్ ది స్టాల్ అండ్ గెట్ మోర్ exclusive discounts in Brahmarishi Homes. You can also see our projects details available in our website www.brahmarishihomes.com. For more details, contact us. Thank you so much. సంక్రాంతి ఆఫర్ కింద మనము ఇప్పుడైతే ఎవరైతే ఈ క్రెడై ప్రాపర్టీ షోలో మనం ఎవరైతే ఫ్లాట్ బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకి 10 grams గోల్డ్ కాయిన్ ఫ్రీ ఉంటుందండి. ప్లీజ్ కమ్ అండ్ బుక్ యువర్ ఫ్లాట్ అండ్ గెట్ 10 grams గోల్డ్ కాయిన్ ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రాజెక్ట్ వచ్చేసరికి జస్ట్ హైవే కి 1 kilometer దూరంలో ఉంటుందండి అండ్ ఎయిర్పోర్ట్ కి జస్ట్ 5 minutes దూరంలో ఉంటుందండి. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటది అండ్ యూ కెన్ ఆల్సో గెట్ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ అన్ని మనకి ప్రాజెక్ట్ ఇంక్లూడ్ అయి ఉంటది. ప్రాజెక్ట్ వచ్చి 6 acres లో. థ్యాంక్ యూ. అరవై కలెక్షన్స్ ఆయుష్వా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ఈ సందర్భంగా రాయన భాగ్యలక్ష్మి నిర్వాహకులు సుఖం మాట్లాడుతూ విజయవాడలో 60 కలెక్షన్స్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ జ్యువెలరీ షోరూమ్ లో బ్రాండెడ్ కలెక్షన్ తో పాటు 20 గ్రాములలో అనేక రకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయన్నారు. మేకింగ్ ఛార్జీలు తరుగు చాలా తక్కువగా ఉంటుందని, విజయవాడ ప్రజలు తప్పకుండా ఈ జ్యువెలరీ షోరూమ్ కి వచ్చి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నామని మేయర్ రాయల భాగ్యలక్ష్మి తెలిపారు. వస్తున్నాను మా తెలియదుగా. హాయ్ అండి.
అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏ కన్వెన్షన్ ఆపోజిట్ లో అరేవా కలెక్షన్ అన్నది మనకి ఇక్కడ జ్యువెలరీ ఏర్పాటు చేయటం జరిగింది. బ్రైడల్ కలెక్షన్ నుంచి మనకి 20 గ్రామ్స్ లో కూడా ఎన్నో రకాల వెరైటీస్ చాలా అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే నో మేకింగ్ ఛార్జెస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే మనకి తరుగు కూడా చాలా తక్కువగా వేయటం జరుగుతుంది. ఒకసారి విజయవాడ నగర ప్రజలు వచ్చి వీక్షించాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది, చాలా యూనిక్ గా ఉంది. ఒకసారి వచ్చి చూస్తే మీకు బయటకి ఇక్కడికి వేరియేషన్ అన్నది మీకు చాలా చక్కగా ఉంది. ఎందుకంటే వీళ్ళు హోల్సేల్ గా వీళ్ళు కార్ఖానీలో తయారు చేసి హోల్సేల్ గా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గోల్డ్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంది, మనందరికీ తెలుసు. కానీ మేకింగ్ ఛార్జెస్ అని అయ్యని ఇయని టాక్సెస్ అని చాలా ఎక్కువ మనకి గోల్డ్ కన్నా పర్చేస్ చేసేదానికన్నా ఈ టాక్సెస్ ఎక్కువ పడుతున్నాయి. అయితే ఇక్కడ రీజనబుల్ గా ఉన్నాయి. ఒకసారి వచ్చి నగర ప్రజలు ఎవరికైతే మనకి గోల్డ్ పర్చేస్ చేసే అవసరం ఉందో ప్రతి ఒక్కరు వచ్చి ఒకసారి వీక్షించి, ఇక్కడ కలెక్షన్ కూడా యూనిక్ గా ఉంది కాబట్టి మీ అందరూ వచ్చి చూడాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి కలెక్షన్ ఉంది. ఇక్కడ సుఖేర్ గారు. నా పేరు సుఖేను, నేను హైదరాబాద్ నుంచి. ఇది మా కంపెనీ బ్రాండ్ అరేవా కలెక్షన్. నేను యాక్చువల్లీ ఒక 150-year-old పేరెంట్ కంపెనీ మాకు, సికింద్రాబాద్ బేస్డ్ సుజీత్ జ్యువెలర్స్. దాంట్లో మా బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐశ్వా అని. సొంతం మేము ఇన్ హౌస్ కుందన్ జ్యువెలరీ, నక్షి జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, పోల్కి జ్యువెలరీ అంతా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. అండ్ డైరెక్ట్ కస్టమర్ కి వాళ్ళ కస్టమైజేషన్ ప్రకారం ఇస్తున్నాం. సో మా ఈ ఒరేవా కలెక్షన్ బ్రాండ్ ఫస్ట్ మేము ఆస్ట్రేలియా మెల్బర్న్ లో లాంచ్ చేసాము మా పెద్దన శ్రీకాంత్ తో పాటు. అండ్ అక్కడ లాంచ్ అయిన తర్వాత ఆఫ్టర్ సక్సెస్ఫుల్ లాంచ్ ఆన్ 30th of November అక్కడ విజయవాడ ఇస్ సంథింగ్ మాకు చాలా చాలా క్లోజ్. సో వీ హ్యావ్ డన్ అవర్ ఫస్ట్ ఎగ్జిబిషన్ లాంచ్ ఓవర్ హియర్. ఇక్కడ మీరు డైమండ్ కలెక్షన్, కుందన్ కలెక్షన్, నక్షి కలెక్షన్ అంతా చూసుకోవచ్చు. మా అప్రోచ్ ఏంటంటే మా కస్టమర్స్ కి డైరెక్ట్ హోల్సేల్ రేట్ కి ఇవ్వాలి. సో ఆఫర్ కూడా మేము ఇస్తున్నాం. ఇప్పుడు కుందన్ జ్యువెలరీ, గోల్డ్, నక్షి జ్యువెలరీ మీద నో మేకింగ్ చార్జెస్. డైమండ్ ఇస్ ఆల్సో అట్ అ హోల్సేల్ వాల్యూ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సర్టిఫైడ్. సో మీరు కంపల్సరీ మా బ్రాండ్, మా ఎగ్జిబిషన్ కి రండి, మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఆస్ట్రేలియా తర్వాత ఇది వెరీ ఫస్ట్ టైం విజయవాడలో ఫస్ట్ టైం మా ఎగ్జిబిషన్. కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలో చోటు చేసుకున్న బాలుడ అక్రమ రవాణా ఘటనను మచిలీపట్నం పోలీసులు విజయవంతంగా ఛేదించారు. గత నెల 18వ తేదీన 10 సంవత్సరాల బాలుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు కర్నూలు డీఎస్పీ రాజా తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు బాలుడిని నంద్యాల ప్రాంతంలో గుర్తించారు. అక్కడ బాతుల పెంపకం నిర్వహిస్తున్న వ్యక్తులకు బాలుడిని అమ్మినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇదే ప్రాంతంలో ఆ బాలుడితో పాటు మరో 2 బాలికలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ బాలికల తల్లిదండ్రులను గుర్తించే దిశగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి 2 పురుషులు, 1 మహిళను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు డీఎస్పీ రివార్డులు అందించారు. తుమ్మ ప్రసాద్, శ్రీనాథ్ అనే అతను ఎక్స్పాండింగ్ లో ఉన్నాడు. వాళ్ళ వల్ల మా క్రైమ్ ఉంటుంది కదా, మనం 5% పెట్రోల్ ఎంతండి? క్రైమ్ టీం వల్ల ఎంత చేస్తున్నాం. సీసీ కెమెరా మాత్రం ఉన్నాడంటే మిస్ అవ్వాలి.
డిసెంబర్ 18, 2025 తారీఖున ఒక బాలుడు, ఒక 10 సంవత్సరాల బాలుడు మిస్ అయ్యాడని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు మిస్ అయ్యారని అడిగితే 6వ తారీఖునే మిస్ అయ్యారు, 50 రూపాయలు తీసుకొని కోనే సెంటర్ లో బుక్స్ కొనుక్కోవడానికి వెళ్ళారు, అక్కడ నుంచి మిస్ అయ్యారని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్ని రోజులు గ్యాప్ రావటం, మనకి బాలుడు మిస్ అయిన తర్వాత అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఒక 1 వీక్ 2 వీక్స్ ఉండటం, అప్పటికే అది కూడా ల్యాప్స్ అయిపోవటం వల్ల మనకి ఈ కేసు ఛాలెంజింగ్ గా మారింది. అయితే ఇందులో ఈ బాలుడు మిస్ అయిన దాంట్లో మనం ప్రత్యేక ఎస్పీ గారి డైరెక్షన్స్ ప్రకారం ప్రత్యేక బృందాలకు ఏర్పడి నగరంలో ఉన్న సీసీటీవీ కెమెరాలని మొత్తాన్ని జల్లెడ పట్టి ఎక్కడైనా ఎవిడెన్స్ జరుగుతుందని చెప్పి చూడటం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు ఆ బాలుడు మిస్ అయిన టైంలో అక్కడ ఒక బైక్ మీద తిరుగుతున్న 2 వ్యక్తుల్ని మేము గమనించడం జరిగింది. వాళ్ళు సస్పెక్ట్ చేయడం జరిగింది, వీళ్ళని తీసుకెళ్లి ఉంటారా అని చెప్పేసి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బైక్ నంబర్ ద్వారా ఆ సస్పెక్ట్ ని తీసుకొచ్చి విచారించగా అతను ఆ బాలుడిని తీసుకెళ్లి నంద్యాల పక్కన ఉన్న అన్నవరం అనే విలేజ్ లో బాతులు కాస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి ఇతను అమ్మేయటం జరిగింది. ఆ అమ్మేయటం జరిగింది. ఆ తర్వాత అతను మళ్ళీ వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి పారిపోయాడని చెప్పడం జరిగింది. వెంటనే మనం ఈ బృందాలుగా ఏర్పడి వెంటనే అక్కడికి అన్నవరం పంపించేస్తున్నారు అని చెప్పేసి ఒకళ్ళు కందుల 7 కొండలు, కందుల తుమ్మ ప్రసాద్, శ్రీనాథ్ అని చెప్పేసి అక్కడ బాతుల దగ్గర ఉన్న అతను శ్రీనాథ్ అనే అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, అతను కూడా పట్టుకొస్తాము. ఇక్కడ నుంచి పంపించిన మాత్రం కందుల 7 కొండలు, తుమ్మ ప్రసాద్. వీళ్ళు మన మచిలీపట్నం వాళ్ళే. ఎంత కమ్మారు అనేది వాళ్ళ అగ్రిమెంట్ ఇంకా మేము ఆ లోతులో వెళ్ళలేదు. ఎందుకంటే శ్రీనాథ్ అనే అతను మెయిన్ అక్కడ ఎగ్జిక్యూటివ్, అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అతను దొరికిన తర్వాత వీళ్ళ కొడుకే యాక్చువల్ గా అక్కడ కూడా చేసి వాళ్ళ కొడుకే డబ్బులు ఇస్తాడు, ఎంత ఇస్తాడు అనేది ఇంకా చెప్తాను నేను. మైగ్రెంట్ సంచార జీవులు, వీళ్ళంతా సంచార జీవులు. 2 ఆడపిల్లలు కూడా ముందే తీసుకెళ్ళడం. మనకు వచ్చింది కంప్లైంట్ 10 సంవత్సరాల బాలుడి గురించి, అక్కడికి వెళ్ళి చూస్తే 2. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.